రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావులు కరీంనగర్ జిల్లాలో వాహనదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. బావులన్నీ రోడ్డును ఆనుకుని ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వ్యవసాయ బావుల చుట్టూ హెచ్చరిక బోర్డులతో పాటు రక్షణ గోడలను ఏర్పాటు చేయించడంలో విఫలమవుతున్నారు. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మానకొండూరు మీదుగా జమ్మికుంటకు వెళ్లే రోడ్డు. ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఓ వ్యవసాయ బావి ఇది. ఈ రోడ్డు వెంట ఇలాంటి బావులు దాదాపు 80కి పైగా ఉన్నాయి. ప్రతి బావి రోడ్డును ఆనుకుని ఉండడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి బావులున్న చోట రక్షణ గోడలు నిర్మించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన R&B అధికారులు పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు పక్కనున్న బావుల్లో చాలా వరకు వాహనదారులకు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జిల్లాలోని కొడెమ్యాల దగ్గర బావిలో కారు పడిన ఘటన కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు జలసమాధి అయి ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో కూడా ట్రాక్టర్ బావిలో పడి 4 యువకులు నీట మునిగి చనిపోయారు. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇక్కడ ఒక 20 బావిలు ఉన్నాయి. మొత్తం రోడ్డుకు దగ్గరలో ఉన్నాయి. మొత్తం మాకు రోడ్డు మీద పోదామంటేనే భయం అవుతున్నది. మొత్తం మొన్న కారు పడ్డది. ఇటు ఒక క్రేషర్ నుంచి మేము ఎప్పుడు డైలీ కంకర కొడుతూ ఉంటాం. మొత్తం మాకు బాగా భయం అవుతుంది. మొత్తం గుంతలు పొక్కలు రోడ్డు మీద పోదామంటేనే ఇబ్బంది బాగా అవుతున్నది. అర్రాలంటే ఇక మంచిగా ఇటు మన అటు రోడ్డుకు డివైడర్ కట్టించి చేసుడు కానీ అని అయితే బాగుంటుంది. మాక్సిమం ఇబ్బంది బాగా అయిపోతున్నది బాగా చేయబట్టి. ప్రస్తుతం జిల్లాలో ఇలాంటి ప్రమాదకర బావులు వందల్లో ఉన్నాయి. బావులకు రక్షణ లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రమాదకరమైన బావులను గుర్తించి అధికారులు రక్షణ చేపడితే బాగుంటుందని వాహనదారులు కోరుతున్నారు. R&B వారు రోడ్ల మీద ఉన్న బావులను సర్వే చేసి చుట్టూ ఉన్న చెట్లను క్లీన్ చేసుకుంటూ బావులలో పడకుండా దాన్ని గోడ కానీ ఏదైనా బావి ఉన్నట్టు R&B వాళ్ళు గుర్తుపెట్టాలి. గోడలు కానీ ఫెన్సింగ్ కానీ ఏదైనా వీళ్ళు చేయాలి అని కోరుతున్నాం. డేంజర్ బెల్స్ మోగిస్తున్న వ్యవసాయ బావులతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓవైపు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా ఉండడం, మరోపక్క బావి ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి రోడ్డు పక్కన బావులను పూడ్చివేయాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు. మానకొండూరు నుండి జమ్మికుంటకు పోయే రోడ్ల ఇటువంటి ప్రమాదకరమైన బాయలు చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రమాదాలు ఎప్పుడు ఏ టైంలో ఎలా జరిగేది తెలియట్లేకుంటున్నది. R&B వాళ్ళు ఇటువంటి వాటిపైన శ్రద్ధ పెట్టి ఇటువంటి వాటి గురించి కొంచెం కేర్ఫుల్గా తీసుకొని స్పీడ్ బ్రేకర్లు కానీ లేకపోతే ఒక బోర్డు కానీ పెట్టడం వలన కొంచెం ప్రమాదాలు జరగకుండా ఉంటాయని R&B వారికి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రోడ్డుకు 2 వైపులా వ్యవసాయ బావులు, పాడుపడిన బావులను చూసి ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు వెడల్పు చేసే ముందే ఇలాంటి బావులను గుర్తించి వాటి చుట్టూ రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చూసారుగా రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావులెన్నో మృత్యు గృహాలుగా ప్రజలను భయకంపితులు చేస్తున్నాయి. ఇప్పటికే తరచూ అనేక ప్రమాదాలు జరుగుతున్నంత R&B అధికారులు ఇప్పటికైనా మేల్కొని ప్రమాదాల నివారణకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా జిల్లాలో రోడ్డు పక్కన పొంచి ఉన్న ప్రమాదకరమైన బావులను గుర్తించి వాటికి రక్షణ గోడలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ దిశగా R&B అధికారులు చర్యలు తీసుకోవాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.